మళ్ళా చూడాలనిపిస్తుంది, మళ్ళా రావాలనిపిస్తుంది, మళ్ళా దిగుండాలనిపిస్తుంది. దానికోసమే మనం ఏమైనా చేయాలనిపిస్తుంది. అది ప్రేమ. ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లా వచ్చిందో నీకు తెలిస్తే కదా, ముందు మొదలు పెట్టుకున్నావా, వచ్చింది అది అట్లాగే వస్తుంది. దాన్ని పనియకుండా జాగ్రత్తగా మాత్రమే సత్సంగం కంచి లాంటిది అంతే. ఈ సత్సంగం అనేటువంటిది ఇవన్నీ కూడాను ఒక కంచిలాగా పెట్టుకోవటం, దాన్ని పాడవకుండా చూసుకోవటం, అదే గ్రో అవుతుంది. నేను చెప్పేది మీకు చాలా కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే మీకు ఉండేటువంటి కాన్సెప్ట్స్ అంతా ఇట్లాగే ఉంటాయి. ముందు ఒక అనుభవం వస్తుంది, అనుభవం తర్వాత నమ్మకం వస్తుంది, నమ్మకం తర్వాత ప్రేమ వస్తుంది. యాక్చువల్లీ ట్రూత్ అది కాదు. ఇక్కడ ఉండేవాళ్ళలో 90% మంది ఇదిగో మేము మొక్కుకున్నాము, మాకు ఈ మొక్కు తీరింది, అందుకనే బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు దాదాపు 90% మంది లేరు. ఆ 10% కూడా ఊరికి ఫ్లూక్ కూడా వదిలిపెట్టాను అంతే. అది కూడా ఏం లేదు, అందుకనే ఉంటది కదా నేను. అట్లా మొక్కుకొని వచ్చేటువంటి వాడు ఇప్పుడు అట్లాగే ఉంటారు, వ్యాపారం చేస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా. బేస్ కాకుండా ప్రేమ అలా పుట్టినప్పుడు అంటే కొన్ని సత్సంగాలు జస్ట్ 1-2 months అటెండ్ అవ్వకపోతేనే అంత ఫీబుల్ గా ఎందుకు ఉండాలా, అంత ఆ ప్రేమ ఇంకా కల్టివేట్ చేసుకున్నట్టుగా ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే మనకు అది ఒక్కటే కాకుండా ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి, డిఫరెంట్ పుల్స్ ఉంటాయి. ఈ పుల్స్ ఏమవుతాయంటే మళ్ళీ డిఫరెంట్ డైరెక్షన్స్ లా అవుతుంటాయి. మన సిచ్యుయేషన్ బట్టి అటువైపుకి వెళ్ళినప్పుడు ఇది దూరం అనిపిస్తుంటుంది. పెండిలం ఇటు నుంచి అటు ఊపినప్పుడు ఈ వైపుకి వచ్చేటప్పటికి ఈ పాయింట్ చాలా దూరం అనిపిస్తుంది, ఇంకా దూరం పోయేటప్పటికి సెంట్రల్ పాయింట్ నుంచి దూరం అనిపిస్తుంది. అలా ఇటు వచ్చినప్పుడు అది దూరం అవుతాయి, ఇది దగ్గర అవుతాయి. ఇట్లా కొంతకాలం అటు ఇటు ఊతూ వచ్చి మధ్యలో పడిపోతుంది. కీ అయిపోయిందంటే అయిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దానికి కీ ఉంటుంది అంతే. ఈలాగా మనం కీ అంటుంటాం. అది దేంట్లో కంటెంట్మెంట్ అంటే దేంట్లో అది అట్లేం లేదు. కంటెంట్మెంట్ ఉంటేనే కంటెంట్మెంట్ గా ఉంది. ఎందుకు రాజీ పడాలి? నేనేం చెప్పినట్లు నేనేమంటా అంటే కంటెంట్ అంట, కంటెంట్మెంట్. కంటెంట్ ఫర్ వాట్ గెట్ మోర్. స్ట్రగుల్ ఉండాలి లైఫ్ లో, ఇంకా సాధించాలన్న తపన ఉండాలి. ఉన్నది చాలే, ఈ జాబ్ చాలే, ప్యాసివిటీ అది కరెక్ట్గా. ఎవరికైనా నేను ప్యాసివిటీ చెప్పాను, ఎవరికైనా మీకు అందరికి చెప్పింది నేను, ఏమయ్యా బిజినెస్ సరిగ్గా చేసుకో, ఏమయ్యా నువ్వు బిజినెస్ సరిగ్గా చేసుకో. ఇదేం సరిపోతుంది, అదేం కాంటాక్ట్ అయ్యా నువ్వు చేస్తావు, పెద్ద సూపర్ క్లాస్ అనుకుంటున్నావా, ఇంకా పైకి పోవాలని అతనికి చెప్తాను. నిన్న అతనికి వస్తే ఇదే చెప్పాను. ఇంకొకరికి వచ్చి ఇదేంటి 40,000 ఏంటి, ఇంకా 80కి పోని చెప్తాను. ఎందుకు కంటెంట్ కావాలి? కంటెంట్ అదే రకంగా మా ఆధ్యాత్మికతలోనే ఉండాలి, స్పిరిచువాలిటీలో ఇది చాలా ఇంకా కావాలి, ఇంకా కావాలి. దీంట్లోనే ఉండాలి, దాంట్లోనే ఉండాలి, డైనమిక్ గా ఉండాలి. అదే లేకపోతే ప్యాసివిటీ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ అంటేనే హ్యావింగ్ ద స్పిరిట్. స్పిరిట్ లేకుండా చచ్చుపడిపోయిన విధానం స్పిరిచువాలిటీ అంటే ఎట్లా? స్పిరిచువాలిటీ వితౌట్ స్పిరిట్. స్పిరిటెడ్ గా ఉండాలి లైఫ్. దట్ విచ్ మేక్స్ స్పిరిటెడ్ ఇస్ స్పిరిచువాలిటీ. జాబ్ చేస్తే బాగా యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఏంటి, ఇప్పుడు చెప్పినట్టంటే డైనమిక్ గా ఉండాలంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? బ్యాలెన్స్ చేసుకోవడానికి రెండు ఆపోజిషన్ కాదు కదయ్యా. నువ్వు బాబాకి దండం పెడితే నీ జాబ్ చేయకూడదు అనుకుంటుంది ఏమన్నా ఉందా? లేదు కదా. బ్యాలెన్స్ చేసుకోవటం అంటే జాబ్ చేసిన తర్వాత మిగతా టైంని మనం ఎట్లా ఉపయోగపెట్టుకుంటున్నాం, ఏ టైప్ మీనింగ్ఫుల్ గా ఉపయోగపెట్టుకుంటున్నావో లేదో అని చూసుకోవచ్చు. ఎంత టైం అనేది కాదు ఇంపార్టెంట్. 8 hours చేస్తారా మీరు? 10 hours చేస్తారా జాబ్? 10 hours చేశాడు, 24 hours లో 10 hours పోయింది, 14 hours. ఎంతసేపు నిద్రపోతారు?
మంచి స్లీపర్స్ చెప్పండి. తీసేస్తే ఎంత? 6 అవర్స్ లో ఏం చేస్తారు నేను అనుకుంటున్నాను. ఆ 6 అవర్స్ లో పని కాలకృత్యాలు తీసుకోవడానికి ఇంకా వాటికి వీటికి కొంచెం ఫండ్స్ ఎక్కువ చేయడానికి వాటికి ఒక 3-4 గంటలు తీసేసిన 4 గంటలు ఉంది. అమ్మో బాబాయ్ 4 గంటల సేపు బాబా దగ్గర రోజుకి 4 గంటలు కాదయ్యా 2 గంటలు చేసినా చాలు బాబా స్మరణ బ్యాలెన్స్ అయిపోతుంది. మనం ఏమనుకుంటామంటే 10 minutes కు టైం లేదు అనుకుంటాం. 10 minutes కు టైం లేదు. లెక్కేంటి ఎంత టైం మనం వేస్ట్ చేస్తున్నాం. నిజంగా 24 గంటలు 20 గంటల సేపు మీరు వర్క్ చేస్తూ ఒక్క 4 గంటలు మాత్రం నిద్రపోతూ ఆ మధ్యలో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైప్లో ఆ కార్లో ఒకసారి బాబా అనుకుంటే చాలు 24 గంటల సేపు మీరు బాబా ధ్యానం చేసిన తర్వాత వస్తుంది. నిజంగా వర్క్ చేస్తుంది నేను చెప్పేది. జాబ్ లో గ్రోత్ అంటే ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తారు. మీకు 10 hours కాదు 12 hours వచ్చి ఏం తప్పులేదు. జాబులు అవర్స్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. బాబాని ప్రార్థన చేసే అవర్స్ తగ్గించుకోండి, ఏం తప్పులేదు. కానీ ఆ చేసిన క్వాలిటీ ఇంపార్టెంట్, నాట్ క్వాలిటీ. జాబ్కి దానికి ఉండేటువంటి తేడా అదే. జాబ్లో నువ్వు ఎంత ఎక్కువసేపు వర్క్ చేస్తే అంత డబ్బులు వస్తాయి, అంత గ్రోత్ ఉంటుంది. బాబా దగ్గర ఎంత క్వాలిటీగా పనిచేస్తే అంత ఉంటుంది. నువ్వు వాడు 12 గంటల సేపు కూర్చొని మధ్యలో ఈమెయిల్స్ ఇచ్చుకుంటూ ఫ్రెండ్స్ మాట్లాడుతూ నువ్వు వెబ్ బ్రౌజింగ్ చేసుకుంటున్నావు, నిజంగా నీకు వచ్చేస్తుంది. ఇక్కడ రాదు, అదే తేడా. అక్కడ మీకు విజిలెన్స్ పెట్టుకొని విజిలెన్స్ కెమెరాలు పెట్టుకొని లేకపోతే విజిలెన్స్ సాఫ్ట్వేర్ పెట్టుకొని కనిపెడతారు వాళ్ళు. ఇక్కడ అవసరం లేదు. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్.